తులసి మహత్యం. తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము. తులసి దళమునందు పుష్కర తీర్థము, గంగానది అని పుణ్యనదుల పవిత్ర ఉదకాలు. శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తుంటారు. ఘోర పాపములు ఎన్ని చేసినవాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వానిని దూరం నుండి కూడా యమదూతలు చూడజాలరు. కేశవుణ్ణి గాని శివుడిని గాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలుగదు. కార్తీక మాసంలో 1,00,000 తులసీదళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించు వారికి సమస్త సంపదలు సమకూరును. తులసిని స్థాపించుట వలన, స్పృశించుట వలన, పెంచినందువలన, తులసిని గూర్చి చదివిన, తెలుసుకున్న, మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి. నర్మదా నదిని చూడడం, గంగా నదిలో స్నానం చేయడం, తులసీ వనాన్ని సేవించడం, ఈ 3 పనులు సమాన ఫలితాన్ని కలుగజేస్తాయి. తులసి వనాన్ని స్థాపించువారి సమస్త పాపాలు హరించును. ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. యముని వల్ల భీతి కలుగదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగజేస్తాయి. తీర్థయాత్రలు దేహాన్ని, మనస్సును పునీతం చేస్తాయి. వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం. కార్తీక మాస ద్వాదశి తిథియందు తులసి దళములతో పూజలు చేయనివారు చేయు పనులు నిరర్థకములు, నిష్ఫలములు. అట్టి అజ్ఞానులు ఘోర నరకముల పాలగుదురు. తులసి దర్శనము కలుగనివారు ఆ సమయమునకు విష్ణు భక్తుని పూజించవలెను. అట్లొనర్చుట ప్రథమమగును. నారాయణ సన్నిహితుడగు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతులగుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము. తులసి మాల గాని, ధాత్రిమాల అనగా ఉసిరిమాలను గాని ధరించుట శ్రేష్టము. అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు. ఈ మాలలను దానం చేసిన, ధరించతలచిన తులసిదేవిని, శ్రీహరిని స్మరించవలెను. సమస్త పుణ్యాలను కలగజేసి సర్వ పాపాలని హరించును ఈ తులసీదళం.